పక్కా మరి బిర్రగా ఇక మనం కూడా కంకణం కట్టుకుంటే కానీ ఇక మరి కథ బయటికి రాదు. ఇక మరి మనం ఆ బీజేపీ వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళను ఇక జనాల వ్యతిరేకత వచ్చింది, అది ఇది ఐసా కైసా అని మనంతరం మనమే సంకర గుద్దుకుంటే మళ్ళీ ఎప్పటాట అవుతుంది, కంటోన్మెంట్ కథ లెక్కన అవుతుంది. అందుకనే అంత ఈజీగా తీసుకోవద్దు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బ్రహ్మాండంగా మనం పట్టు మీద పట్టు ఉడుం పట్టు పట్టి ఎట్టుబడి సాధించుకోవాలి. కారును జూబ్లీహిల్స్లో తిప్పాలి అనేది ఇప్పుడు కేటీ రాములు ఆంబాయము. చూడాలి మరి ఎవరి బట్టకు వాళ్ళు సంకలు అయితే గుద్దుకుంటుర్రు. ఇక ఏం జరుగుతుంది అనేది ముందు చూద్దాం. సీఎం రేవంత్ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి. టాలీవుడ్ మెగాస్టార్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశం జూబ్లీహిల్స్లోని సీఎం అధికార నివాసంలో జరిగింది. సీఎంఓ కార్యాలయం ఈ భేటీకి సంబంధించిన వీడియోను ఎక్స్లో షేర్ చేసింది. చిరంజీవి సీఎం నివాసానికి వెళ్ళిన దృశ్యాలు అక్కడి భద్రతా సిబ్బంది మధ్య ఓ ప్రత్యేకతను తీసుకొచ్చాయి. అధికారికంగా ఇదో శుభాకాంక్షల భేటీగా పేర్కొన్నప్పటికీ దీని వెనుక సినిమా రంగ సమస్యల చర్చే ఉందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పలు సమస్యలు కొనసాగుతున్న నేపథ్యంలో చిరు ఈ భేటీకి వెళ్ళడం విశేషంగా మారింది. ముఖ్యంగా కార్మికుల సమ్మె వేళ జరగడం దీనికి మరింత ప్రాధాన్యతనిచ్చింది. ఇటీవల తెలుగు సినీ కార్మికుల ఫెడరేషన్ భారీ సమ్మెకు పిలుపునిచ్చింది. పలు డిమాండ్లు నెరవేర్చాలని వారి ఒత్తిడి చేస్తున్నారు. ఈ సమయంలో చిరంజీవి వంటి బడా స్టార్ స్వయంగా సీఎంను కలవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పరిశ్రమలో పరిస్థితులు మరింత ఉత్కంఠంగా మారుతున్న తరుణంలో ఈ భేటీ సంభవించడం ఉద్దేశపూర్వకమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇప్పుడు ఎవరైతే ఈ సినిమాకు సంబంధించిన కార్మికులు ఉంటారు కదా, పాపం కార్మిక సంఘాలకు పైసలు తక్కువవుతున్నాయట, సంసారం వెళ్తలేదట. ఇక పొద్దున లేస్తే మళ్ళీ అర్ధరాత్రి దొంగరాత్రి ఇంటికి వస్తున్నారట. మరి ఈ రకంగా ఉంది కాబట్టి మా సంసారం వెళ్తలేదు, మా పోరగాళ్ళ ఖర్చులు వెళ్తలేవు అనేది వాళ్ళ ఆంబాయ వెళ్ళబోసుకుంటున్నారు. ఇక ఎంతో కొంత పెంచుతామనేది వాళ్ళు అంటున్నారు. లేదు మాకు 30% పెంచాల్సిందే, 6 నుంచి 7-8% పెంచుతామని వాళ్ళంటే లేదు మాకు 30% జీతాలు పెంచితేనే మేము సామాన్లు బట్టి పని కానిస్తాం, లేకపోతే పక్కేసి పండ పెడతాం అనేది ఇక బంద్కు పిలుపునిచ్చి